మీరు అంబానీలు అవుతారా? ఫైనాన్షియల్ లైఫ్ సీక్రెట్స్, స్టూడెంట్ లైఫ్ టు రిచ్ పర్సన్. అవును. హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్ తో మొదలు పెడదాం. మీరు డబ్బును కంట్రోల్ చేస్తారా, లేదంటే డబ్బే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? ఈ అంశంలో క్లారిటీ వస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఓ అంచనా వచ్చేస్తుంది. స్టూడెంట్స్ కోసం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఫౌండేషన్ ఫర్ స్ట్రాంగ్ ఫ్యూచర్. దీన్నే తెలుగులో చెప్పుకుంటే విద్యార్థుల కోసం ఆర్థిక శాస్త్రం, బలమైన భవిష్యత్తుకి పునాదులు. స్టూడెంట్ ఏజ్ లోనే మనీ మేనేజ్మెంట్ నేర్చుకుంటే ఫ్యూచర్ లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. పాకెట్ మనీ నేర్పుగా యూజ్ చేయడం తెలిసిన స్టూడెంట్ పెద్దయ్యాక అప్పుల్లో మునగడు. ఈ రెండు అంశాలు అక్షరాల నిజం. అందుకే స్టూడెంట్ ఏజ్ లోనే అందరికీ ఫైనాన్షియల్ లిటరసీ అవసరం. ఎందుకో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఈ రోజుల్లో స్టూడెంట్స్ కు ఎడ్యుకేషన్ తో పాటు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా తెలియడం కంపల్సరీ. తెలియకపోతే ఫ్యూచర్ లో లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా వాళ్ళకు తెలిసే అవేర్నెస్ ఉండదు. కాలేజీకి వెళ్లే యూత్ లో ఎక్కువ మంది వాళ్లకు వారసత్వంగా వచ్చే అప్పులను కాదనలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అందుకే చదువుకునే దశలోనే ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇది కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే కాదు, వాళ్ళ పేరెంట్స్ కు, టీచర్స్, లెక్చరర్స్ కు, అలాగే సమాజానికి కూడా ఒక అవేర్నెస్ కలిగించే క్యారియర్ గా ఇది ఉపయోగపడుతుంది. అసలు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం చూద్దాం. నెంబర్ 1, ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. అవును, చదువులంటే ఇప్పుడు ఒకప్పటిలా లేవు. ఓ ఆర్డినరీ బీఈ బీటెక్ స్టూడెంట్ కే 4 ఏళ్లలో మినిమం 5 లక్షల దాకా ఖర్చు అవడం కామన్ అయిపోయింది. అదే ప్రైవేట్ కాలేజీల్లో అయితే కనీసం 10 లక్షలకు పైగానే ఖర్చు అవుతుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదివే స్టూడెంట్ హర్షిత ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్ కింద నెలకు 8,000 వడ్డీ కడుతుంది. ఇది ఆమెకు భారం అవుతుంది. నెంబర్ 2, ఇండిపెండెంట్ గా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి. ఆర్థిక నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలి. స్టూడెంట్స్ గా ఇన్కమ్ ఉండదు, ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ ఎక్స్పెండిచర్ ను మీరే స్వయంగా కంట్రోల్ చేసుకుంటే ఫ్యూచర్ లో అప్పుల ఊబిలో పడకుండా ఉంటారు. నెంబర్ 3, కాన్ఫిడెంట్ ఫైనాన్షియల్ ఫ్యూచర్, విశ్వాసపాత్రమైన ఆర్థిక భవిష్యత్తు. ఎవరైనా ఒక్క రోజులోనే సంపన్నులు కాలేరు. చిన్న ఇన్కమ్ లను చక్కగా మేనేజ్ చేస్తూ, బడ్జెట్ ప్లాన్ చేసి, దాస్తూ, పెట్టుబడులు పెట్టడం వల్లే క్రమంగా కోటీశ్వరులు అవుతారు. కాబట్టి మీరు కూడా స్టూడెంట్ ఏజ్ నుంచే మొదలు పెట్టండి. బడ్జెట్ లో ఖర్చులు తగ్గించుకోవడం ఓ కళ. నెంబర్ 1, ఇన్కమ్ ను ట్రాక్ చేయడం. చాలా మంది స్టూడెంట్స్ కు రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, అయినా వారికి వచ్చే డబ్బును క్లారిటీగా ట్రాక్ చేయడం ముఖ్యం. ఎగ్జాంపుల్ వాల్నట్, మనీ మేనేజర్ లాంటి యాప్స్ వాడుకోవాలి. నెంబర్ 2, అవసరం కాని వాటిని వేరు చేయడం. నీడ్స్ అండ్ నో నీడ్స్ సెగ్మెంటేషన్. నెలకు కాఫీ షాపుల్లోనే 1000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నాం అనుకుందాం. అది అవసరమా? కానీ అదే డబ్బుతో మంచి బుక్స్ కొనొచ్చు, లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 3, రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవాలి. వాస్తవికమైన లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఉదాహరణకి 3 నెలల్లో 3,000 సేవ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకొని దానికోసం ఖర్చులను తగ్గించుకొని ఆ టార్గెట్ కోసం ముందుకెళ్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పవర్ ఎలాగుంటుందో చూద్దాం. నెంబర్ 1, అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోవాలి. నెలకు కనీసం 500 దాచుకుంటే ఏడాదికి 6,000 రూపాయలు అవుతుంది. ఇది అనుకోకుండా ఎదురయ్యే స్పెషల్ క్లాసుల ఫీజులు, ఖర్చులు, మెడికల్ ఎక్స్పెండిచర్ కు యూజ్ అవుతుంది. నెంబర్ 2, సేవింగ్స్ అకౌంట్ సెలెక్షన్. ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులను సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి పెద్ద బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లకు అంతగా వడ్డీ ఇవ్వకపోయినా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటివి మాత్రం ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. ఇలా మార్కెట్ లో పరిస్థితులు తెలుసుకొని లాభం ఎక్కువగా వచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలి. నెంబర్ 3, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే స్టాక్స్ అంటే ఏంటి, బాండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ఎలా పనిచేస్తుంది వంటి వాటి గురించి అవగాహన పెంచుకోవాలి. ఎగ్జాంపుల్, ప్రతి నెల 500 రూపాయలు సిప్ కట్టే స్టూడెంట్ 5 సంవత్సరాలకి దాదాపు 40,000 వరకు సంపాదించుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్స్ అవేర్నెస్ తో యూజ్ చేసుకోవాలి. ఎలా అంటే నెంబర్ 1, ఎడ్యుకేషన్ లోన్స్ రకాలు, ఇంట్రెస్ట్ రేట్లు తెలుసుకోవాలి. బ్యాంక్ లోన్, ఎన్బిఎఫ్సి లోన్ ఏది మీ అవసరానికి సరిపోతుందో తెలుసుకోండి. ఎగ్జాంపుల్, 5 లక్షల లోన్ మీద సంవత్సరానికి 10% వడ్డీ ఉంటే చదువు పూర్తయ్యాక ఎంత కట్టాలో ముందే అంచనా వేసుకోవాలి. నెంబర్ 2, రీపేమెంట్ ప్లాన్ ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. చదువు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం దొరకకపోతే మారటోరియం పీరియడ్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇన్కమ్ డ్రివెన్ రీపేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. నెంబర్ 3, లోన్ మాఫీ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఎడ్యుకేషన్ లోన్ మాఫీకి అవకాశాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకొని అవగాహన పెంచుకోవాలి. మంచి ఆర్థిక భవిష్యత్తు నిర్మాణం, బిల్డింగ్ ఏ బెటర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఎలాగో చూద్దాం. నెంబర్ 1, మీకు ముఖ్యమైన మార్గదర్శకుల నుండి సలహాలు తీసుకోండి.
ప్రతి స్టూడెంట్ జీవితంలో ఒక మెంటార్ ఉండాలి. వారు మిమ్మల్ని ఫైనాన్షియల్ గా గైడ్ చేయగలుగుతారు. నెంబర్ 2, ఆర్థిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. రెగ్యులర్ గా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫైనాన్షియల్ వీడియోలు చూడడం, పుస్తకాలు చదవడం, ఫైనాన్షియల్ రిలేటివ్ అలాంటివి చదవాలి. నెంబర్ 3, రెస్పెక్ట్ మనీ అండ్ యూజ్ ఇట్ వైజ్లీ. ధనాన్ని గౌరవించండి, పద్ధతిగా ఉపయోగించండి. ₹1 ఆదా చేశామంటే అది ఇన్కమ్ కిందే లెక్క, అంటే ఆ రూపాయి సంపాదన కిందే లెక్క అనేది పెద్దలు ఎప్పుడు చెబుతుంటారు. ఈ మాటను నిత్యం గుర్తుపెట్టుకోవాలి. మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నట్టు చదువుకునే వయసులోనే మనీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే జీవితంలో మనీని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే మిమ్మల్నే మనీ కంట్రోల్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పితే వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పక్కా ప్లాన్ తో బడ్జెట్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ అలాగే డెబిట్ మేనేజ్మెంట్ లో చురుగ్గా ఉన్న యూత్ ఫ్యూచర్ లో వెల్తీగా లైఫ్ హ్యాండిల్ చేయగలరు. ఈ వీడియోను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చూసి ప్రాక్టికల్ లైఫ్ ఎడ్యుకేషన్ గా ఉపయోగించుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.